హలో ఫ్రెండ్స్, నేను మీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఫుల్ లైటింగ్గా ఉంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మా ఊర్లో అంటే అనపత్తి గ్రామంలో శ్రీ శ్రీ వీరులమ్మ వారి జాతర అయితే సంక్రాంతి టైంలో జరుగుద్ది అనమాట. కరెక్ట్గా ఒక చిన్నప్పుడైతే 3 రోజులు జరిగేది, భోగి, సంక్రాంతి, కనుమ. ఇప్పుడైతే దాన్ని 5 రోజుల వరకు పెంచారనమాట. ఇంకా నిజంగా ఎంత బాగా జరుగుద్ది అంటే, మామూలుగా ఏ ఊర్లో అన్నా సంక్రాంతి అంటే ముగ్గులు పెట్టుకుంటారు, కొత్త బట్టలు వేసుకుంటారు, పిండి వంటలు వండుకుంటారు అంతే. కానీ మా ఊరు ప్రత్యేకత అయితే జాతర అండి. నిజంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా ఇంకా ఆ 3 రోజులు ఇక్కడే ఉంటారు. చాలా పెద్ద ప్లేస్లో చాలా ఘనంగా జరుగుద్ది. ఎంత ఆ చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడ కూడా ఇలాంటి తీర్థం జాతర అనేది ఎక్కడ జరగదు. చాలా ఫేమస్. మ్యాక్సిమం చాలా మందికి తెలుసు అనపత్తి వీరులమ్మ తల్లి జాతర అంటే అందరికీ మ్యాక్సిమం తెలుసు. ఇప్పుడు ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే, ఆ గుడిని కన్స్ట్రక్షన్ కొంచెం రీమోడలింగ్ చేశారనమాట. ఇంతకుముందు కొంచెం కిందకుండి సింగిల్గా ఉండేది, ఇప్పుడు కొంచెం అంతా రీమోడలింగ్ చేసి మొత్తం చేశారు. ఇంకా కొంచెం పెయింట్లో వేయలేదు, అంటే రీసెంట్గానే మొత్తం అంతా కన్స్ట్రక్షన్ అంతా అయింది. నిజంగా మా అమ్మవారిని చూస్తే మాత్రం ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే, చూస్తే అంటే చాలామంది దేవతలు అంటే వేరువేరుగా ఉంటారు, కానీ వీరులమ్మ తల్లిని చూసి కొద్దీ చూడాలనిపిస్తుంది అనమాట. అంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు వల్ల ఏంటో తెలియదు, కానీ నేను ఏ సంవత్సరం కూడా శ్రీ శ్రీ వీరులమ్మ తల్లి జాతరను మాత్రం ఎప్పుడూ మిస్ అవ్వలేదు. మ్యాక్సిమం ప్రతి సంవత్సరం సంక్రాంతికి అనపత్తిలోనే ఉన్నాను, ఎప్పుడు మిస్ అవ్వలేదు నేను వచ్చి. ప్రతి సంవత్సరం అంటే యాక్చువల్గా సంక్రాంతి రోజు మేము దర్శనానికి వస్తాం, కానీ సంక్రాంతి రోజు ఫుల్ రష్ ఉంటుంది. సంక్రాంతి, కనుమ రోజు అయితే ఇంకా అస్సలు ఖాళీ ఉండదు. అందుకని చెప్పేసి మేము భోగి రోజు వచ్చేసాం. ఫ్రీగా లోపలికి కూడా పంపిస్తారు. ఏ గుళ్ళో అన్న ఫోటోలు తీయకూడదు ఇలాగంటారు, కానీ మా ఊర్లో మా వీరులమ్మ తల్లిని కావలసినంతసేపు చూసుకోవచ్చు, ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, వీడియోస్ కూడా తీసుకోవచ్చు. చూసారా ఎంత బాగున్నారు అమ్మవారు. నిజంగా నాకు ఎంత ఇష్టం అంటే అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోతాను నేనైతేని. ఎందుకో తెలియదు, కానీ దేవుళ్ళు అంటే అంత నమ్మకం అది అంతే ఉండదు. కానీ కాకపోతే వీరులమ్మ తల్లిని చూడగానే నాకు ఒక మంచి ఫీలింగ్ అనిపిస్తుంది. అందుకని చెప్పేసి కంపల్సరీ అనపత్తి వెళ్తే కనుక ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాను. అమ్మవారిని చూస్తూ అలా ఉండిపోతుంది. మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చూసుకుంటున్నాను. సెల్ఫీలో చూస్తా తీస్తున్నాను అనమాట వీడియో. ఇదంతా రీమోడలింగ్ అనమాట. ఇంతకుముందు అమ్మవారు విగ్రహం అది సేమ్ అంతే, కాకపోతే పైన కన్స్ట్రక్షన్ అంతా మార్చారనమాట. చాలా బాగుంది కదా. ఇక తీర్థంలోకి వెళ్ళిపోదాము. యాక్చువల్గా భోగి రోజు కాబట్టి మీకు ఇలాగా జనాలు అక్కడక్కడ కనిపిస్తున్నారు. రేపు అంటే సంక్రాంతి రోజు, కనుమ రోజు అయితే ఇంకా అడుగు కూడా పెట్టలేము, అంత రష్గా ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ చిన్నప్పుడు చాలా మాయా బజారు, యమలోకం ఇలాంటివన్నీ పెట్టేవారు, చాలా బాగుండేది. ఇప్పుడు అస్సలు నాకు నచ్చట్లేదు. పుష్పద పెట్టారు, ఏంటో నాకు అర్థం కాలేదు. పోస్టర్లు అంటే ఇచ్చేసారంటే లాస్ట్ టైం కూడా అంతే. త్రిబుల్ అంతకుముందు బాహుబలి ఇలాంటివి పెడుతున్నారు, ట్రెండ్కి తగ్గట్టు పెడుతున్నారేమో. మా చిన్నప్పుడు అయితే మాత్రం అక్కడే 15 మినిట్స్ ఉండిపోయేవాళ్ళు అలా చూస్తూ ఏం జరుగుతుంది యమలోకం. అంత గ్రాఫిక్స్ లాగా భలే చూపించేవారు, అప్పట్లోనే బాగుండేది. ఇప్పుడు లైటింగ్ అయితే నాకు అది ఒక్కటే నచ్చలేదు, మిగిలినంతా కూడా లైటింగ్ పెరుగుతూనే ఉంది, కానీ ఆ ఒక్క ప్లేస్ మాత్రం నాకు అంతగా నచ్చలేదు. ఇంకా అలా నడుస్తుంటే ఇంకా మామూలుగా ఉండవండి, ఎన్ని ఐటమ్స్ అంటే ఇంకా దొరకందంటూ ఉండదు. ఫుడ్కి ఫుడ్, పిల్లలకి ఎంత, పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం పిచ్చెక్కించేస్తారు. అందులో మా చిన్నోడైతే ప్రతి షాప్కి లాక్కెళ్ళిపోయేవాడు. అది కొనమని ఇది కొనమని, మొత్తం మీద ఒకటి కొన్నా మళ్ళీ ఇదొద్దు అది వద్దు ఇది, ఇంకా పిచ్చెక్కించేసాడు నన్ను అయితేనే. ఫైనల్గా ఏదో కొనుక్కున్నాడు, జీప్ కొనుక్కున్నాడు. మా పెద్దోడికి ఏం కొనుక్కోవాలనేది కన్ఫ్యూజన్గా ఉంది ఆడికైతేనే. మొత్తం మీద ఆడ ఏదో కొనుక్కున్నాడు. ఈ రోజు కొనుక్కోలేదు, తర్వాత రోజు కొనుక్కున్నాడు. మొత్తం మీకు వీడియో చూపిస్తాను తర్వాత రోజు కూడా ఏమేం జరుగుతుంది అనేది. చూసారా లైటింగ్ ఎంత బాగుందో. అంటే ప్లేస్ ఎక్కువ ఉంటుంది అనమాట. మొత్తం మెయిన్ రోడ్ అంతా లైటింగ్ పెట్టేస్తారు. తర్వాత ఒక జెయింట్ వీల్ సెక్షన్ అంతా ఒకవైపు ఉంటుంది, తర్వాత బాణాసంచాది అంతా ఒకవైపు ఉంటుంది. ఇక జాతరదంతా రేపు సంక్రాంతి రోజు జాతర జరుగుద్ది అనమాట. అదేంటంటే మొత్తం అన్ని రకాల వేషధారణలు కానీ, డాన్సులు కానీ, డీజేలు కానీ మొత్తం అన్నీ అలాగా ఊరేగింపుగా ఊరేగుతూ ఉంటాయి అనమాట. భోగి రోజు కనుక మేము ఎంత ఫ్రీగా తిరగలుగుతున్నాం. భోగి రోజు కూడా ఇంకా కుండి కొలితే ఇంకా జనం ఎక్కువైపోయారు. ఇంకా మా పిల్లల్ని కొంతసేపు చూసుకోమని ఆయనకు అప్పు చెప్తే ఒక 5 నిమిషాల్లో మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేసారు. ఎందుకంటే ఏ షాప్ చూస్తే ఆ షాప్ దగ్గర ఆగిపోతున్నారు. ఫైనల్గా ఈ సంవత్సరం నేనేం కొనుక్కున్నంటే నాకు ప్రత్యేకంగా అనిపించినవి ఇవి చిన్ని కోడి పిల్లల్లాగా ఉన్నాయి, భలే ఉన్నాయి. 100కి 4 అంట, 100కి 5 అని అడుగుతున్నాను. ఇవ్వనంటుంది పాప, ఎంతసేపు అడిగినా ఇవ్వనంది. సర్లే అని చెప్పేసి 4 తీసుకున్నాను. 4 కలర్స్ తీసుకున్నాను, భలే క్యూట్గా అనిపించినాయి. ఆ పక్కన టైగర్లు అవి ఉన్నాయి, కానీ నాకైతే ఈ కోడి పిల్లలే నచ్చాయి. యాంగ్రీ బర్డ్స్, కోడిపిల్లలు మొత్తం మీద అవైతే తీసుకున్నాను. మా చిన్నోడైతే నాకు నిజంగా చుక్కలు చూపించాడు. ఈ రోజు అయితే నేను ఎందుకు వచ్చాను రా బాబు అనిపిస్తుంది. ఇంతకు ముందు అయితే ఈ జాతరకు రావాలి, తీర్థం చూడాలి అని ఆ ఇంట్రెస్ట్ కూడా వీడి వల్ల పోయింది చెప్పాలంటేనే.
ఫైనల్గా ఆ రోజు లైటింగ్ అంతా అది జనం కూడా చాలా తక్కువ ఉన్నారు చెప్పాలండి. మీకు తర్వాత రోజు నేను వీడియో తీయడానికి కూడా నాకు అవ్వలేదు, అంటే అంత రష్గా ఉంటుంది. అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదన్నమాట. మంచి సమయం చూసి మా చిన్నోడు పెంట పెడతాడు, ఎత్తుకోమని తినేసాడు. ఇంకా ఆయన ఎత్తుకుని మోసే కంటే ఇంకా ఆయన ఇంటికి పంపించడం బెస్ట్ అని చెప్పేసి ఇంకా కొంచెంసేపు ఆయన తిప్పించేసిన తర్వాత వాడినైతే ఇంటికి పంపించేసాను. తర్వాత కొంచెం ఫొటోస్ తీయించుకున్నాము. ఇంకా అక్కడ లైటింగ్లో ఏం చేస్తాం ఏంటో కూడా మనకి అంతే అన్నీ ఏం కొనాలి ఏంటి అనేది పెద్ద కన్ఫ్యూజ్. కాకపోతే నాకేంటంటే ఇక్కడ ఏమైనా కొనుక్కున్నా మళ్ళీ నెల్లూరు వరకు తీసుకెళ్ళాలంటే దాని లగేజ్ ఎక్కువైపోద్ది, ఇలాగని చెప్పేసి నేను అసలు ఏమీ ముట్టుకోలేదు, అసలు ఏమీ కొనలేదు ఈ సంవత్సరం. పిల్లలకి ఏయో ఒకటి తప్ప. కాకపోతే ఇవి చూసారా వుడ్తో చేసినవి చాలా అంటే చాలా నచ్చినాయి నాకు. లాస్ట్ టైం ఒకసారి కూడా తీసుకున్నాను వీటిని, నాకైతే భలే నచ్చాయి. ఇంకా ఏ చూసినా అంటే ఆ లైటింగ్లో భలే మెరుస్తాయి. మామూలుగా ఉన్నా సరే ఆ లైటింగ్లో భలే అనిపిస్తాయి. ఆ తర్వాత ఇంకా లోపలికి వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి అంటే జెయింట్ వీల్ లోపలికి. ఇదంతా ఈ ప్లేస్ అంతా ఇంకా మొత్తం ఎగ్జిబిషన్, మన జెయింట్ వీల్స్, పిల్లలకి కొలంబస్లో బ్రేక్ డాన్స్లు, ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి, అన్ని వెరైటీస్ ఉంటాయి. కాకపోతే రేట్లు మాత్రం 150-200 అలా ఉన్నాయి. ఒకటి ఎక్కితే మళ్ళీ ఇంకోటి ఎక్కాలంటే ఆలోచించాలి, ఎందుకంటే ఒక 5 ఎక్కాలి. ఇది కొలంబస్. నాకు తెలిసి చిన్నప్పుడు 50 రూపాయల నుంచి నాకు తెలుసు జెయింట్ వీళ్ళు. అంతకుముందు జెయింట్ వీల్ ఉండేవి కాదు, ఇవి రంగుల రత్నాలు అంటారు కదా, అవిని చిన్నవి 4ది జెయింట్ వీల్ ఉండేది. అవి ఇప్పుడు అసలు ఎక్కడ కనిపించట్లేదు. ఇంకా ఇన్నే పెద్దదే ఏకంగానే. ఇది ఇప్పుడు అలా నెమ్మదిగా 50 నుంచి అలా పెరుగుతూ ఇప్పుడు 150 ఇది రేటు. మేమైతే ఎక్కాము. ఆ పైకి ఎక్కి చూస్తే అబ్బా సీనరీ అయితే అదిరిపోయింది నిజంగా. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే ఇంతకు ముందు చిన్నప్పుడైతే జెయింట్ వీల్ ఎక్కితే చాలా భయం వేసేది, కానీ ఇప్పుడు మనకి అంత అలవాటు అయిపోయింది. తర్వాత అది ఎక్కేసాను, తర్వాత కొలంబస్ ఎక్కాను. ఇంకా అంటే అది ఎక్కి ఎంజాయ్ చేసే కంటే అరుస్తాను చూడండి, అదే నాకు ఇష్టం. ఎందుకు అరుస్తామో తెలియదు కానీ బాగా అరుస్తాను నేనైతేనే. అందులో భయం వేసినా వేయకపోయినా అరుస్తాను. అంటే ఒకేసారి గుండె జల్లుమన్నట్టు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే ఎక్కేసాము. అంటే ఇప్పుడు భోగి రోజు కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. యాక్చువల్గా రేపు ఎల్లుండి అయితే చాలా రష్గా ఉంటుంది. ఈ రోజు అయితే కొంచెం ఎక్కువ టైం కూడా దాన్ని తిప్పుతారనమాట. అందుకని చెప్పేసి మేము భోగి రోజు ఎక్కేసాము అన్నీని. నేను అదిగో మా స్వీట్ తెస్తుంది నాకు వీడియో. పైన ఉన్నాం ఇప్పుడు. ఆ పైనుంచి చూడండి ఒకసారి ఎంత బాగుందో మా అనపత్తి. చాలా పెద్ద ప్లేస్ అనమాట ఇదంతా. ఈ గాంధీ తాతలు అయితే భలే ముద్దు వచ్చారు నాకు. కానీ ఏంటో వీళ్ళని చూస్తే నాకైతే ఒక నిమిషం ఏంటబ్బా అనిపిస్తుంది, కానీ ఇంకేం చేయలేము. అంతే, దేవుడు ఎలా అంటే అలాగే. ఇది తర్వాత రోజు అనమాట, సంక్రాంతి రోజు. ఇంతకంతా భోగి రోజు, ఇది సంక్రాంతి రోజు. అలా వేషధారణలో రకరకాల గెటప్లు వేసుకుంటూ ఒక్కొక్క థీము అలాగా వెళ్తూ ఉంటాయి అనమాట. అదంతా అలాగా మెయిన్ రోడ్ అంతా తిరిగి మళ్ళీ అమ్మవారి సన్నిధికి వస్తాయన్నమాట. ఇంకా అలా జాతరతో అలా పాటు వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏమో అక్కడ బాణసంచ కాలుస్తారు, ఆ బాణసంచ దగ్గర ఉంటారు. ఇదంతా అయిన తర్వాత ఇది 7కి 8కి అలా స్టార్ట్ చేస్తారు. ఈ థీము ఇలాగ చాలా అంటే ఒక 20 ఐటమ్స్ వరకు ఉంటాయి. ఒక రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఆ 20 నెంబర్స్ అలా నెమ్మదిగా ఒకదిక్కున ఆగి వాటిని పర్ఫార్మెన్స్ చేసుకుంటూ వెళ్తాయి అనమాట. ఇక్కడ మాకు ప్రత్యేకత ఏంటంటే మన సంక్రాంతి రోజు ఈ కాగడాలని వెలిగిస్తారనమాట. చిన్నపిల్లలు ఆయిల్తో ఉన్న కాగడాలని వెలిగించి అక్కడ అమ్మవారు ప్రతి సంవత్సరం చిన్నపిల్లలు ఇక్కడ సంక్రాంతి రోజు ఇది ఒకటి ప్రత్యేకంగా చేస్తాం మేము. అక్కడ ఎందుకు చేస్తాం ఏంటనేది నాకు తెలీదు. మ్యాక్సిమం మా పిల్లలు, నాకు తెలియదు కానీ మా పిల్లలు నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. ఈ సంక్రాంతి రోజు అనమాట. చూసారు ఎంత రష్గా ఉందో. ఈ రోజు వస్తే అసలు దర్శనం చాలా కష్టం, అందుకని చెప్పేసి మేము ముందు రోజు వస్తాం అనమాట. మా చిన్నోడు. తర్వాత ఇక్కడ బాణసంచ అనమాట. కరెక్ట్గా 12 టైంకి స్టార్ట్ చేస్తారు బాణసంచ. ఒక పెద్ద ప్లేస్ అనమాట. గర్ల్స్ స్కూలు, హై స్కూల్ గ్రౌండ్లో పెడతారు. అంటే 2 టీంలకి పోటీ పెడతారనమాట ఈ బాణసంచ టీంకి. అందులో నెగ్గిన వాళ్ళకి బహుమతులు అవి ఇస్తారు, గోల్డ్ అలాంటివి, క్యాష్ అదిని. ఎంత జనం ఉన్నారు చూసారా. అసలు నేను ఎప్పుడు కూడా లేను, ఎందుకంటే మా డాడీ ఎర్లీగా తీసుకెళ్ళిపోయేవారు. ఎందుకంటే ఈ టైంలో ఫుల్ రష్ ఉంటారనమాట. ఇంక ఈ సంవత్సరం ఎలాగైనా ఈ బాణసంచ చూడాలి అని చెప్పేసి నేను పట్టుబట్టి మేమైతే ఉండిపోయాము. చూసారా మ్యాక్సిమం అందరూ జెంట్సే ఉన్నారు, గర్ల్స్ లేడీస్ ఎవరు లేరు. మేము అందరూ అలా కూర్చుని పోతారనమాట. ఏమైనా తినడానికి కూడా తెచ్చుకుని అలా ఫుడ్ అలా స్నాక్స్ అవి తెచ్చుకుని అలా కూర్చుంటారు. ఆ బాణసంచ ఇంకా వెళితే అబ్బా నిజంగా కనుల పండుగ. అంతే, నాకు నిజంగా నేను ఇన్ని సంవత్సరాలు ఇంత అద్భుతాన్ని మిస్ అయ్యానా అనిపించింది ఒక్కసారి. కానీ ఎందుకంటే అలా కళ్ళ ముందు అలా పైకి చూస్తే ఆకాశం అంతా
వీటితో నిండిపోయి మన మీద పడుతున్నట్టు ఎంత అద్భుతంగా అనిపించిందో నిజంగానే. అది నా కెమెరాలో అంత బాగా నీట్గా రాలేదు, కానీ యాక్చువల్గా కళ్ళు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎన్ని రకాలంటే నేను ఇంకా చాలా తక్కువ చూపిస్తున్నాను మీకు, ఎందుకంటే నేను వీడియో తీసే అది చెట్టు అనమాట. చెట్టు అని, స్నేక్స్ అని, ఏవేవో రకరకాల విజిల్ చెట్టు, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి వాటికి. నాకైతే అంత క్లియర్ తెలియదు. ఫస్ట్ టైం నేను చూశాను 2 టీంలకి అనమాట. 2 టీంలో ఎవరు నెగ్గారో ఏంటో కూడా అంటే నేను లాస్ట్ ఇంకా మ్యాక్సిమం లాస్ట్ వరకు ఉన్నాను. ఇంకా లాస్ట్ ఫైనల్ ఇది ఎవరు విన్ అయ్యారు అనేది డిసైడ్ చేసేటప్పటికి నేనైతే వెళ్ళిపోయాను. ఇది స్నేక్స్ అనమాట. చూసారా, సేమ్ స్నేక్స్ లాగే అవన్నీ లైటింగ్ అలాగా అవి క్రాకర్స్ కాలుస్తూ ఉన్నారు. నిజంగా అద్భుతం కదా అనిపించింది వాళ్ళు తయారు చేసే విధానం. అదిని ఎంత బాగా అనిపించిందో నిజంగా. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. మా పిల్లలు ఇద్దరు కూడా ఉండిపోయారు. యాక్చువల్ మా చిన్నోని తీసుకురాకూడదు అనుకున్నాను, కానీ ఆడు ఏడ్చి తీసుకొని వచ్చేసాడు. ముందు అలా అరేంజ్ చేస్తున్నారు అనమాట. అది ఏ టీం అయితే ఆ టీం వాళ్ళు ఆ స్నేక్స్ కానీ ఏం చెప్తే అవి రెండట్లు సేమ్. ఆ టీము ఈ టీము కూడా ఇప్పుడు స్నేక్స్ అంటే వాళ్ళు వెలిగించాలి, వీళ్ళు వెలిగించాలి. అది ఫస్ట్ అరేంజ్మెంట్ అయితే అలాగా స్టిక్ చేస్తున్నారు పై అక్కడ నేలలోకి. ఆ 2 అలా పెట్టిన తర్వాత ఫస్ట్ ఇందాక ఒక టీం వాళ్ళది అయింది కదా, ఇప్పుడు వేరే వాళ్ళ టీం అనమాట. అలా 2 అరేంజ్ చేసుకున్న తర్వాత రెడీ అన్నప్పుడు వెలిగిస్తున్నారు. అప్పుడు కొంచెం అందరూ జనాలు దూరంగా వెళ్తున్నారు. మీద కూడా పడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. అవి కర్రలు అవి మామూలుగా పక్కన పడుతున్నాయి, కానీ అంటే బాగా పైకి వెళ్ళి రావడం వల్ల అంత డేంజర్ కాదు. కానీ భలే ఎంజాయ్ చేశాను నేను ఈ సంవత్సరం అయితేని. ఎప్పుడు మా డాడీని ఉంచమన్నా సరే, అబ్బా అంతవరకు ఉంచకూడదు అన్నట్టుగా ఎప్పుడు ఉంచలేదు. ఇంక ఇప్పుడు పెద్దవాళ్ళు అవుతున్నాం కదా, ఇంకా మనందు టైం చూసారా, కరెక్ట్గా 1:30 అయింది. మేము ఇంటికి వెళ్ళే టైంకి 3:30 అయింది. ఆ టైం వరకు ఉన్నాము. ఇంకా పైన ఉన్నారు కదా, అక్కడ జడ్జిమెంట్ జరుగుద్ది. తర్వాత అక్కడ నుంచి అనౌన్స్ చేస్తుంది అనమాట ఎవరెవరు నెక్స్ట్ ఏమేం చేయాలి ఏంటి అనేది. ఇక్కడ జనం అందరూ ఇలాగా కూర్చొని చూస్తున్నారు మ్యాక్సిమం. ఇంకా రౌండ్ ఇటువైపు పక్కన మేమున్నాము, అటు సైడ్ కూడా ఉంటారు. అది మా గర్ల్స్ స్కూల్ అనమాట. నేను చదివిన స్కూల్ అది. యాక్చువల్గా మా స్కూల్ గ్రౌండ్లోనే ఇదంతా జరుగుద్దంటే, ఎందుకంటే దీనికి ఆనుకునే జెయింట్ వీల్స్ అవి ఇంకా అలాగా మార్కెట్ బజార్ అది ఉంటుంది, మొత్తం తీర్థం అది జరిగేది. అందుకని చెప్పి ఈ ఖాళీ ప్లేస్లో పెడుతున్నారు. నిజంగా స్నేక్స్ అవి తయారు చేసిన వాళ్ళకి మాత్రం అద్భుతం అని చెప్పాలి. చాలా బాగా అనిపించింది. ఆ లైటింగ్లు వర్షం మన మీద పడుతుందా అనిపించింది. అలా కళ్ళు పైకెత్తి చూస్తే అబ్బా ఆకాశం అంతా మొత్తం ఆ క్రాకర్స్తో నిండిపోయి సూపర్ అంటే సూపర్గా అనిపించింది. ఇగో మళ్ళీ టైం చూపిస్తున్నాను, 2 అయింది. మేమైతే వెళ్ళేసరికి 2:30 అలాగే ఇక్కడ స్టార్ట్ అయిపోయాం అనుకోండి. ఎవరు లేరు మ్యాక్సిమం. అంటే చాలామంది ఉంటారు, కాకపోతే ఇక్కడ ఈ ప్లేస్లో లేరు, మళ్ళీ అక్కడ ఉన్నారు. ఇది ఏంటంటే ఇది కనుమ రోజు అనమాట. కనుమ రోజు అక్కడ స్టేజ్ దగ్గర డాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. ఎందుకు యాక్చువల్గా మేము ఎప్పుడు ఎన్ని చూడం, కానీ ఈ సంవత్సరం ఏంటంటే మా మిల్కీ డాన్స్ చేస్తుంది. పింక్ కలర్ ఉంది కదా, మా రెండో అక్క వాళ్ళ అమ్మాయి వాళ్ళ డాన్స్ స్కూల్ వాళ్ళు అందరూ కలిపి ఇక్కడ చేస్తున్నారట, పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అందుకని చెప్పి మేము వచ్చామన్నమాట. తను ఇంకా అలా డాన్స్లు క్లాసికల్ అయిన తర్వాత వెస్ట్రన్ చేశారు చిన్నపిల్లలు. అదిని జనం అందరూ మ్యాక్సిమం అంటే తీర్థం చూసుకునే వాళ్ళు తీర్థం చూసుకుంటారు. అంటే సంక్రాంతి రోజు ఊర్లో వాళ్ళు ఎక్కువ ఉంటారు, కనుమ రోజు వేరే ఊరోళ్ళు బాగా ఎక్కువ వస్తారనమాట. ఇంక ఈ 2 రోజులు ఫుల్గా అస్సలు ఖాళీ ఉండదు. ఇది ఏంటంటే ఇంతకుముందు 3 రోజులు జరిగేది, ఇప్పుడైతే వారం రోజుల వరకు అలాగే జరుగుతూనే ఉంటుంది. మనకు కావాల్సినవి ఎప్పుడు వెళ్తే అప్పుడు కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు, తిరగవచ్చు. ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే ఈ సంవత్సరం అయితేనే. ఇంకా భోగి రోజు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ పెడతారు. మార్నింగ్ అయితే ముగ్గులు పోటీలు, తర్వాత గేమ్స్ ఆడిస్తారు. ఇవన్నీ ఇదండి మా అనపర్తిలో వీరులమ్మ జాతర ఇలా జరిగింది.